హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో హౌస్కి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా కట్టాలో చూపిస్తాను. అండ్ చాలామందికి అయితే మనకి పీటీఐఎన్ నెంబర్ అనేది తెలియదు. ఈ పీటీఐఎన్ నెంబర్ ఏంటి అంటే మనకి హౌస్కి సంబంధించిన అసెస్మెంట్ ఉంటుంది కదా నంబర్ అప్లికేషన్ది. సో దానికైతే మనం పీటీఐఎన్ నెంబర్ అనేది అంటారు. అండ్ మనం ఇది లేకుండా కట్టలేమన్నమాట. సో ఇది చాలామందికి ఎలా తీసుకోవాలి తెలియదు, అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా పే చేయాలి తెలియదు. అండ్ చాలామంది బ్యాంక్లో వెళ్ళైతే పే చేస్తారు. అలా కాకుండా మనం ఆన్లైన్లో ఎలా పే చేయాలో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే తెలంగాణ ప్రాపర్టీ ట్యాక్స్ అని టైప్ చేసి వెల్కమ్ టు సిడిఏ అని కనిపిస్తుంది వెబ్సైట్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి ఇలా ఉంటుంది. సో ఇది మనకి రీసెంట్గా అప్డేట్ అయ్యనమాట. సో ఫస్ట్ వేరేలాగా ఉండే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే మనకు కొద్దిగా చేంజ్ కావడం జరిగింది. సో చూడండి మనకి ఇక్కడ వచ్చిన తర్వాత కింద మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాం కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా ఫస్ట్లో. సో ఇదైతే క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇంకో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ గిట్ట మనకి చూసుకోవచ్చు ట్యాక్స్ క్యాలిక్యులేటర్, పీటీ ట్యాక్స్ డీటెయిల్స్, పీటీ సర్టిఫికేట్ కాపీ. సో ఇవి ఏంటి అంటే మనకి అపార్ట్మెంట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ గిట్ట కొన్ని సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ లేదా మనకి రెసిడెన్షియల్ హౌస్ లేదా కమర్షియల్ హౌస్ ఉంది కదా, సో అలాంటి వాళ్ళు ఎలా ట్యాక్స్ పే చేసుకోవాలనేది నేను చూపిస్తా. చూడండి ఒకసారి. పే యువర్ ట్యాక్స్ ఆన్లైన్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మనకి 8th 1లో. సో ఇది క్లిక్ చేయాలన్నమాట మనం. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. సో దీనిపైన ఎప్పుడైతే నేను క్లిక్ చేశాను చూడండి. సో చూడండి మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మీరు ఒకవేళ మీకు పీటీఐ నెంబర్ అని తెలిస్తే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ అని, దానిపైన క్లిక్ చేయండి. ఒకవేళ తెలియకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ బై డోర్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో మనం డోర్ నెంబర్ తోటి గిట్ట మనం పీటీఐ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో చూడండి నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత కింద అయితే రావాలి. కింద వచ్చిన తర్వాత మన డిస్టిక్ పేర్స్ అనేవి చూపిస్తాయి. సో మీ డిస్టిక్ పేరు ఏందో టైప్ చేయండి. దీంట్లో మనకి హైదరాబాద్ ఆప్షన్ అనేది లేదు. సో హైదరాబాద్ వాళ్ళ గురించి నేను వేరే వీడియో చేస్తాను. సో ఇక్కడ చూపించిన డిస్టిక్స్ అయితే ఉన్నాయి మనకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, జోగులాంబ, గద్వాల్, హన్మకొండ, జగిత్యాల, జన్గావ్, జయశంకర్, భూపాల్పల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సిరిసిల్ల, సూర్యాపేట్, వికారాబాద్, వరంగల్, వనపర్తి, యాదగిరి, భువనగిరి. సో ఈ డిస్టిక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ దీంట్లో ఎవరు ఉంటారో వీళ్ళే పే చేసుకోవచ్చు అనమాట. సో హైదరాబాద్ అయితే దీంట్లో మనకి లేదు, అది వాళ్ళ గురించి వేరే వెబ్సైట్ అనేది ఉంది, వాళ్ళు దాంట్లో పే చేసుకోవాలన్నమాట. నేను రంగారెడ్డి వాళ్ళు ఎలా పే చేసుకోవాలో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద అనేది మనకి ఏ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుందో సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మనకి చూడండి ఈ రంగారెడ్డికి సంబంధించిన మనకి మున్సిపాలిటీలు అనేటివి రావడం జరిగింది. మాకైతే చేవేళ్ళ మున్సిపాలిటీ అయితే వస్తుంది. సో దానైతే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నాకు పీటీఐ నెంబర్ అనేది నాకు తెలియదు. సో నేను ఏం చేస్తాను అంటే డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. డోర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన కానీ మన డీటెయిల్స్ అనేటివి కింద రావడం జరుగుతుంది. సో మన డోర్ నెంబర్తో సహా మన పీటీఐ నెంబర్ అనేది మనకు పక్కన చూపించడం అనేది జరుగుతుంది. సో చూడండి మనకి ఓనర్ పేరు చూపిస్తుంది, పీటీఐ నెంబర్ గిట్ట మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. దీంట్లో మా పేరు లేకుంటే నెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా మనకి ఎంతమంది పేర్లు ఉన్నాయో అందరి పేర్లు అనేది మనకి ఇక్కడ చూపిస్తాయి. మీరైతే కన్ఫ్యూజ్ అయితే కాకండి. సో ఎలా పే చేయాలో చూపిస్తాను చూడండి. సో మీ పేరు వచ్చిన తర్వాత ఈ పీటీఐ నెంబర్ ఉంటుంది కదా, దానిపైన అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, ఇదైతే నేను క్లిక్ చేస్తున్నాను దీనిపైన. సో చూడండి క్లిక్ చేశాను. సో ఇక్కడ వ్యూ అండ్ పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో చిన్నగా. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి మన డీటెయిల్స్ అనేటివి మొత్తం అనేది రావడం జరుగుతుంది. మనం ఎంత ట్యాక్స్ డ్యూ ఉందో, మనం ఎంత కట్టినామో అనేది మాకు చూపించడం అని జరుగుతుంది. సో చూడండి ఓనర్ పేరు గిట్ట మనకి ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు గిట్ట మనకి చూపించడం అని జరుగుతుంది. మనం ఏమన్నా డ్యూస్ ఉన్నాయా మన ప్రాపర్టీ ట్యాక్స్లో అనేది మనకి ఇక్కడ పక్కన చూపించడం అని జరుగుతుంది చూడండి. సో ఏం లేదు కాబట్టి ఓన్లీ 40 రూపీస్ ఉంది కాబట్టి చూడండి నేను పే చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ప్రొసీడ్ టు పే ఆన్లైన్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్, దీనిపైన అయితే మనం క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత మనకి కార్డ్ ఆప్షన్ ఉంటుంది, గూగుల్ పే, ఫోన్పే. సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు దేంతో పే చేసుకుంటే దాంతో పే చేసుకోవచ్చు అనమాట. సో ఇది అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఐడి అనేది ఉంటుంది. సో మీరు పే చేశారని, సో అదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.